Hello everyone, welcome back to the Abhyasana. Myself Dr. Karthik, faculty of Tara IAS Academy. So today we are going to discuss about the current affairs question. So ee roju manaki Saturday kadama. Saturday as usual ga manaki schedule prakaram there will be the current affairs session. So morning 9 am kalla meeku current affairs మీద క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది అండ్ ఈవినింగ్ 5 pm కల్లా దెర్ విల్ బి ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఎవరైతే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే తారాయస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్. సో ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే మీకు అందుబాటులోకి వస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఓకే యూపీఎస్సీ ఎసెన్షియల్స్ కానివ్వండి, అభ్యాసన ప్రోగ్రామ్ కానివ్వండి, ఎనీ అదర్ ఇంపార్టెంట్ వీడియోస్ ఏవైనా అప్లోడ్ అయితే వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందమ్మా. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒకసారి అభ్యాసన ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. సో అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ స్పాన్సర్డ్ బై ద తారాయస్ అకాడమీ. సో తారాయస్ స్పాన్సర్ చేసినటువంటి ఒక ఫ్రీ ఇనిషియేటివ్ ఏంటమ్మా, దట్ ఈస్ కాల్డ్ ద అభ్యాసన. ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే మండే నుంచి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. సో ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ మండే అండ్ ఎండ్స్ విత్ ద సాటర్డే. సో సాటర్డే వరకు మీకు ప్రోగ్రామ్ అనేది 6 days కంటిన్యూస్గా ఉంటుంది. సో సండే మనకి ఎటువంటి క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ అవ్వవు. సండే దెర్ విల్ బి ద కంప్లీట్ హాలిడే ఫర్ ద అభ్యాసన. ఓకే, సో మండే నుంచి మనకి సాటర్డే వరకు ప్రోగ్రామ్ అనేది ఒక సైక్లికల్ వేలో ఉంటుంది. సో ఉదాహరణకు మనం తీసుకున్నట్టయితే సో మండే ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ ద GS1, ట్యూస్డే మనకి GS2 ఉంటుంది, వెన్స్డే మనకి GS3 ఉంటుంది, థర్స్డే GS4 ఉంటుంది, ఫ్రైడే మనకి జనరల్ ఎస్ఐ ఉంటుంది అండ్ సాటర్డే ఈరోజు మనకి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతున్నాము. ఓకే, సో ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది మండే నుంచి సాటర్డే వరకు ఉండబోతుంది అండ్ సండే ఎటువంటి క్వశ్చన్స్ అనేవి మీకు అప్లోడ్ కావు. ఓకే, సో ప్రతిరోజు మార్నింగ్ 9 am కల్లా క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాము అండ్ ఈవినింగ్ 5 pm కల్లా మీకు ఆన్సర్ డిస్కషన్ అయితే ఉంటుంది. సో క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ ఫ్రీ. ఓకే, సో ఈ యొక్క అభ్యాసం అనేది ఫ్రీ ఇనిషియేటివ్ కదమ్మా. సో ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా మీకు ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో డోంట్ మిస్ ద ఛాన్స్. సో ఖచ్చితంగా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో ఆబ్వియస్లీ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్. మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఇంప్రూవ్ చేస్తుంది. అదేవిధంగా మీకు మీ యొక్క మెయిన్స్లో మీ యొక్క స్కోరింగ్ ప్యాటర్న్స్ని మీకు ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, సో ఎస్పెషల్లీ మనకి ఎథిక్స్ మీద, ఎస్ఐ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల ఆబ్వియస్లీ ఏమవుతుందమ్మా, సో 500 మార్కులు అనేవి మీ చేతిలో ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు 100% యూటిలైజ్ చేసుకోండి అండ్ షూర్ యూ విల్ గెట్ ద బెనిఫిట్ ఫ్రమ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఈ యొక్క ప్రోగ్రాంలో మీకు మ్యాక్సిమం బెనిఫిట్స్ అనేవి కావాలంటే సో ఖచ్చితంగా ప్రోగ్రామ్ని అట్లీస్ట్ 6 months వరకు రాసేటువంటి ప్రయత్నం చేయండి అమ్మా. ఓకే, సో ఎవరైతే ఇప్పుడే స్టార్ట్ చేస్తారో మెయిన్స్ ప్రిపరేషన్ని వాళ్ళు అట్లీస్ట్ 6 months వరకు ఆన్సర్స్ రాసినట్టయితే మ్యాక్సిమం రిజల్ట్స్ అనేవి మీకు కనబడతాయి. సో ఆల్రెడీ రాస్తున్నారు, ఆల్రెడీ 2-3 సార్లు మెయిన్స్ రాస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్టయితే సో వాళ్ళు అట్లీస్ట్ 3 నెలల వరకు అన్నా సరే ఈ యొక్క ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఏమవుతుంది, సో వితిన్ 3 to 6 months టైంలో మీకు మంచి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది లభిస్తుంది. ఓకే, సో మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు మెయిన్స్ క్రాక్ చేసేటువంటి ఒక ఎబిలిటీని కూడా మీరు పొందగలుగుతారు. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో నౌ లెట్ us see the క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ఈరోజు మన ప్రశ్న ఏంటమ్మా, రిగార్డింగ్ ద కరెంట్ అఫైర్స్. హౌ కెన్ ఇండియా అండ్ ఇరాన్ leverage their complementary strengths and common interest to achieve the shared prosperity and what challenges would need to be navigated along the way? ఓకే, సో ఇది మనకి ప్రశ్న. సో క్వశ్చన్ మీరు చూసినట్టయితే ద క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ అబౌట్ ద బైలేటరల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇరాన్ అండ్ ఇండియా. సో ఇక్కడ క్వశ్చన్లో కీవర్డ్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఇండియా అండ్ ఇరాన్ యొక్క బైలేటరల్ రిలేషన్షిప్ గురించి అడుగుతున్నారు. అదేవిధంగా ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఏంటి, మంచి సత్సంబంధాలు ఏమున్నాయి. సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద కాంప్లిమెంటరీ స్ట్రెంగ్త్. ఓకే, సో ఇరాన్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఇండియా ఇరాన్కి ఏ విధంగా సహాయపడుతుంది అనేటువంటి విషయం మీద మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద కాంప్లిమెంటరీ స్ట్రెంగ్త్. సో సెకండ్ పార్ట్లో మనకి ఏమడిగారమ్మా, సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద కామన్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఇద్దరికి మధ్య ఉన్నటువంటి సో సిమిలారిటీస్ ఏంటి, సిమిలర్ ఇంట్రెస్ట్ ఏంటో అనేటువంటి విషయం మీద మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఓకే, సో ఎస్పెషలీ వీ నీడ్ టు టాక్ అబౌట్ కాంప్లిమెంటరీ స్ట్రెంగ్స్ అండ్ ఆల్సో ద కామన్ ఇంట్రెస్ట్ ఫర్ ద గోల్ ఆఫ్ షేర్డ్ ప్రాస్పరిటీ. సో ఇద్దరికి మేలు జరిగేలాగా, ఇద్దరికి మ్యూచువలిస్టిక్ బెనిఫిట్ కలిగేలాగా ఉన్నటువంటి విషయాల గురించి మనం అక్కడ డిస్కస్ చేయాలి. అదేవిధంగా సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమడిగారు, వాట్ ఛాలెంజెస్ వుడ్ బి నావిగేట్ అలాంగ్ ద వే. ఓకే, సో ఖచ్చితంగా రెండింటికి మధ్య ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఛాలెంజ్ అంటే వీళ్ళిద్దరి సత్సంబంధాల మధ్య ఉన్నటువంటి అవరోధాలు ఏంటి, వాట్ విల్ బి ద
hurdles, what will be the challenges regarding their bilateral relationship between India and Iran. Okay, so that is the question. సో ఇక్కడ క్వశ్చన్ మనకి 15 మార్కర్ అడిగారమ్మా. సో ఇప్పుడైనా సరే 15 మార్కర్ క్వశ్చన్ ఉందనుకోండి, ఓకే, సో దాన్ని మీరు ఖచ్చితంగా 250 వర్డ్స్ వర్డ్ లిమిట్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, మన ప్రశ్నాపత్రం చూసినట్టయితే ఎస్పెషల్లీ ఇఫ్ యూ సీ ద పేపర్, సో 10 క్వశ్చన్స్ అనేవి మనకి 10 మార్కర్స్ ఉంటాయి అండ్ 10 క్వశ్చన్స్ విల్ బి ద 15 మార్కర్స్ ఉంటాయి. ఓకే, సో ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్కి కూడా మనం టైం లిమిట్ని ఫాలో అవ్వాలి. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఖచ్చితంగా క్వశ్చన్ మీరు 30 సెకండ్స్లో చదివేటువంటి ప్రయత్నం చేయండి, నాట్ మోర్ దాన్ దట్. సో దీని తర్వాత ఏం చేస్తారు మీరు, సో యూ హ్యావ్ టు కమ్ టు ద ఆన్సర్. సో ఆన్సర్ మనం సపోజ్ 15 మార్కర్ అనుకోండి, 15 మార్కర్ క్వశ్చన్ని మీరు అట్లీస్ట్ 11 మినిట్స్లో మీరు రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, 11 to 12 మినిట్స్ అరౌండ్ సరిపోతుంది. ఓకే, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 10 మార్కర్ అనుకోండి, 10 మార్కర్ని మీరు అట్లీస్ట్ 7 to 8 మినిట్స్లో రాసేటువంటి ప్రయత్నం చేయండి. సో దిస్ ఇస్ ద టైమ్ ఫ్రేమ్ గివెన్ బై ద యూపీఎస్సీ. సో యూపీఎస్సీలో మనకి సో యావరేజ్గా ప్రతి ప్రశ్నకి ఎంత టైం ఉంటుందో మనం క్యాలిక్యులేట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ టైంనే మీరు ఫాలో అవ్వండి. ఓకేనా, సో ఎవరైతే కొత్త ఆస్పిరెంట్స్ రాస్తారో ఇనీషియల్గా వాళ్ళు ఇబ్బందులు పడతారు కాబట్టి సో 15 మార్కర్ని అట్లీస్ట్ 15 మినిట్స్లో రాసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా 10 మార్కర్ని 10 మినిట్స్లో రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా, సో ఇనీషియల్గా అంటే అప్ టు 1 మంత్ వరకే మీరు ఈ యొక్క టైంని ఫాలో అవ్వాలి. ఆ తర్వాత మనం యూ హ్యావ్ టు రెడ్యూస్ యువర్ టైం. సో 3 మంత్స్ కల్లా, ఆఫ్టర్ 3 మంత్స్ సో ప్రతి ఒక్కరు కూడా 10 మార్కర్ని 7 మినిట్స్లో రాయాలి. అదేవిధంగా 11 మినిట్స్లో మనకి 15 మార్కర్ క్వశ్చన్ మీరు కంప్లీట్ చేయగలగాలి. సో దట్ ఈస్ ద గోల్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసనం. అర్థమైందమ్మా? సో నౌ లెట్ అస్ సీ ద అప్రోచ్. ఒకసారి అప్రోచ్ మనం చూద్దాం. సో ఒకసారి ఇంట్రడక్షన్ మీరు గమనించండి అమ్మా. సో ఇంట్రడక్షన్ ఏం రాయాలి, సో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏంటో మనం చూసుకోవాలి. సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద బైలేటరల్ రిలేషన్ బిట్వీన్ ద ఇండియా అండ్ ఇరాన్. ఓకే, సో ఇరాన్కి ఇండియాకి ఉన్నటువంటి హిస్టారికల్ ఆస్పెక్ట్ ఏంటి, సివిలైజేషన్ కనెక్షన్స్ ఏమున్నాయి అనేటువంటి విషయం మీద ఒక బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో మీరు ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుందమ్మా. ఓకేనా, సో ఇరాన్ ఈజ్ యాక్చువల్లీ నోన్ ఫ్రమ్ సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ టైం. ఓకే, సో పర్షియన్ ఎంపైర్ గురించి మనకు తెలుసు. ఓకే, అదేవిధంగా ఇరాన్ గురించి కూడా మనకి కొన్ని వేల సంవత్సరాలుగా ఇండియాతో కనెక్షన్ అనేది ఉంది. సో వీ హ్యావ్ హిస్టారికల్ రిలేషన్స్ విత్ ద ఇరాన్ అండ్ వీ హ్యావ్ ఆల్సో సివిలైజేషన్ కనెక్షన్ విత్ ద ఇరాన్ ఆల్సో. ఓకే, సో అట్లాంటి ఇంట్రడక్షన్ అంటే ఏంటి, సో ఇండియాకి ఇరాన్కి ఉన్నటువంటి సత్సంబంధాల గురించి బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో మీరు మెన్షన్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనకి మొహంజోదారో టైం నుంచి, ఓకే, సో హరప్పా అండ్ మొహంజోదారో టైం నుంచి కూడా మనకి సో ఈ యొక్క ఇరాన్తో మనకి రిలేషన్షిప్స్ అనేవి ఉన్నాయి. వీ హ్యావ్ ఏ ప్రామినెంట్ ట్రేడ్ రిలేషన్ విత్ ద ఇరాన్. ఓకే, సో అదేవిధంగా సివిలైజేషన్ రిలేషన్స్ కూడా మనకి అంటే మొహంజోదారో సివిలైజేషన్కి అదేవిధంగా మనకి ఇరానియన్ సివిలైజేషన్ కూడా మనకి లింక్స్ ఉన్నాయనేటువంటి విషయాన్ని ఇక్కడ సో అట్లీస్ట్ 3 to 4 లైన్స్లో మీరు క్లియర్గా 30 వర్డ్ లిమిట్లో మీరు ఇంట్రడక్షన్ రాయండి అమ్మా. ఓకే, సో ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా బల్కీగా ఉండకూడదు. సో నాట్ మోర్ దెన్ 3 to 4 లైన్స్. ఆల్వేస్ రైట్ ఇన్ ఏ క్రిస్పీ మేనర్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించినటువంటి ఒక క్లియర్ కట్ ఇంట్రడక్షన్ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద బాడీ. సో బాడీలోకి వెళ్ళినట్టయితే సో బాడీలో మనకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే క్వశ్చన్లో ఏమడిగారు చూడాలి, క్వశ్చన్ ఎన్ని పార్ట్స్ ఉందో మనం చూడాలి. సో ఫస్ట్ ఇక్కడ ఏమడిగారు, ఇండియా ఇరాన్ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, వాట్ వర్ ద కాంప్లిమెంటరీ స్ట్రెంగ్స్ బిట్వీన్ ద ఇండియా అండ్ ఇరాన్ అనేటువంటి విషయం మనం చూడాలి. అండ్ కామన్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఇక్కడ 2 కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. వన్ ఇస్ ద కామన్ ఇంట్రెస్ట్, సెకండ్ వన్ ఇస్ ద కాంప్లిమెంటరీ స్ట్రెంగ్త్. అంటే ఇండియాకి ఇరాన్కి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ట్రేడ్స్ ఏంటి, ఎస్పెషలీ ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీ రిసోర్సెస్లో సో మనం ఏ విధంగా ఇరాన్ ఆయిల్ మీద డిపెండ్ అవుతున్నాము, అదేవిధంగా మనకి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అయినటువంటి చబహార్ ఎయిర్పోర్ట్ గురించి మనం ఇక్కడ మాట్లాడాలి. సో అదేవిధంగా వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాల్డ్ ఇంటర్నేషనల్ సౌత్ అండ్ నార్త్ ట్రాన్సిస్ట్ కారిడార్. ఓకే, సో INSTC అంట, ఇంటర్నేషనల్ నార్త్ అండ్ సౌత్ ట్రాన్సిస్ట్ కారిడార్ని కూడా మనం ఇక్కడ సో మనం పూర్తి చేస్తున్నాం. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ దేర్ ఆర్ సమ్ ఫ్లాస్ ఆల్సో హ్యాపెనింగ్. ఓకే, సో విల్ సీ ఇన్ ఏ కాంప్రహెన్సివ్, మొత్తం కూడా మనం కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేద్దాం. సో వీటి తర్వాత సో అమెరికా శాంక్షన్స్ తర్వాత ఇరాన్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి ఎనర్జీ కోఆపరేషన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేటువంటి విషయాల మీద కూడా మనం అడ్రస్ చేయాలి. సో హౌ ద US శాంక్షన్స్ ఇంపాక్ట్ ద ఇండియా ఎనర్జీ కోఆపరేషన్ విత్ ద ఇరాన్ అనేటువంటి విషయాల మీద కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. అండ్ వీ నీడ్ టు డిస్కస్ ద డిప్లొమాటిక్ ఛాలెంజెస్. ఓకే, ఇండియాకి ఇరాన్కి మధ్య ఉన్నటువంటి ఇంపార్టెంట్ డిప్లొమాటిక్ ఛాలెంజెస్ ఏంటి, ఓకే, అనేటువంటి విషయంతో మాట్లాడాలి. సో USA ఎస్పెషలీ లెడ్ టు ద శాంక్షన్స్. ఓకే, US శాంక్షన్స్ తర్వాత ఇరాన్తో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి,
ఓకే, సో రష్యాతో ఉన్నటువంటి కమిట్మెంట్స్ ఏంటి అనేటువంటి విషయాల మీద, అంటే గ్లోబల్ ప్లేయర్స్తోనూ రీజనల్ ప్లేయర్స్తోనూ మనం ఇరాన్తో సంబంధం పెట్టుకుంటే, ఎస్పెషలీ వెన్ యూ హ్యావ్ గుడ్ టైస్ విత్ ద ఇరాన్, సో వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ విల్ బీ కమింగ్ ఫ్రమ్ ద గ్లోబల్ ప్లేయర్స్ నుంచి ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ వస్తుందో కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఓకే, సో ఇట్లా మనం అన్ని పాయింట్స్ని కవర్ చేస్తూ మనం బాడీని కంప్లీట్ చేసుకుంటాము. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లోకి వెళ్తే, సో కన్క్లూషన్లో వీ హ్యావ్ టు ఆల్వేస్ టాక్ అబౌట్ ద పొటెన్షియాలిటీ. సో ఇరాన్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి పొటెన్షియాలిటీ గురించి, ప్రామిసింగ్ ఆస్పిరేషన్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడాలి. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం వల్ల రీజనల్ స్టెబిలిటీ ఏ విధంగా రావడం జరుగుతుంది అనేటువంటి విషయం మీద కూడా మనం మాట్లాడాలి. సో వీటితో పాటు మనకి సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది రెండు దేశాల మధ్య ఏ విధంగా వర్ధిల్లుతుందో కూడా మనం ఇక్కడ చెప్పాలి. ఓకే, సో ఆబ్వియస్లీ వీ నీడ్ టు ఎండ్ ద ఆన్సర్ విత్ ఏ పొటెన్షియల్ ఇంపాక్ట్ రిగార్డింగ్ ద పార్ట్నర్షిప్. సో రీజనల్ స్టెబిలిటీ గురించి మనం మాట్లాడాలి. అదేవిధంగా రెండు దేశాల మధ్య గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయం మీద కూడా మనం ఇక్కడ క్రిస్పీగా 3 to 4 లైన్స్లో మనం ఎప్పుడైనా సరే ఇంట్రడక్షన్ కానివ్వండి, కన్క్లూషన్ కానివ్వండి, ఇట్ షుడ్ బి క్రిస్పియర్. ఓకే, సో చాలా తక్కువ లైన్స్లో మనం రాయాలి. ఓన్లీ 30 words కంటే కూడా మనం ఎప్పుడు మించి రాయొద్దు. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఎవరైనా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వెంటనే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి తారాయస్ అనేటువంటి వర్డ్ టైప్ చేసి అక్కడ ఉన్నటువంటి లోగో మీకు కనబడుతుంది. సో లోగో పక్కన సబ్స్క్రైబ్ అనేటువంటి బటన్ ఉంటుంది. సో హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ రైట్ నౌ. సో వెంటనే సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయండి. మీకు వెంటనే సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఎప్పుడైతే మీకు సబ్స్క్రిప్షన్ లభిస్తుందో సో ప్రతి ఒక్క కంటెంట్, అంటే తారాయస్ ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి ప్రతి కంటెంట్ కూడా మీకు నోటిఫికేషన్స్ రావడం జరుగుతుందమ్మా. సో ఎవ్రీథింగ్, అభ్యాసన ప్రోగ్రామ్ కానివ్వండి, లేదా యూపీఎస్సీ ఎసెన్షియల్స్ కానివ్వండి, లేదా ఇంకా ముందు ముందు చేయబోయేటువంటి ఏదైతే ప్రోగ్రామ్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు రావడం జరుగుతుందమ్మా. ఓకే, సో అదేవిధంగా ప్లీజ్ ఫాలో అస్ ఇన్ ద యూట్యూబ్. ఓకే, అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో దెర్ ఇస్ అ టెలిగ్రామ్ ఛానల్ రిగార్డింగ్ ద తారాయస్. సో టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, జాయిన్ అవ్వడం వెంటనే. సో మీకు ఏదైతే పీడిఎఫ్స్ అన్నీ ఉంటాయో ఆ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయమ్మా. సో ప్లీజ్ గెట్ యాక్సెస్ టు దట్. సో అండ్ యూటిలైజ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్ మీరు మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోండి. సో ఒకసారి మన కాంటెక్స్ట్ మనం చూసినట్టయితే, సో ఇట్ వాస్ ద రీసెంట్ కాంటెక్స్ట్ వీఆర్ టాకింగ్. సో నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ దే హ్యావ్ ద టెలిఫోనిక్ కాన్వర్జేషన్ బిట్వీన్ ద ఇరానియన్ ప్రెసిడెంట్ కాల్డ్ ఇబ్రహీం రైజీ. సో రెండు లీడర్స్ కూడా సో దే వాంటెడ్ టు డిస్కస్ ద బైలేటరల్ రిలేషన్షిప్ అండ్ ఆల్సో ద రీజనల్ ఇంపార్టెన్స్. ఓకే, రీజనల్ ఇంపార్టెన్స్ సంబంధించినటువంటి విషయాల మీద, అదేవిధంగా బైలేటరల్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో రెండు దేశాల మధ్య వాటి గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఆ కాంటెక్స్ట్లో మనకి ఈరోజు ప్రశ్న అయితే రావడం జరిగింది. సో బిఫోర్ స్టార్టింగ్ ద ఆన్సర్, సో వీ షుడ్ నో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టైస్ బిట్వీన్ ద ఇండియా అండ్ ఇరాన్. ఓకే, సో ఇండియా అండ్ ఇరాన్ యొక్క బైలేటరల్ రిలేషన్షిప్ గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇట్ వాస్ ఆల్ స్టార్టెడ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకి ఎస్పెషల్లీ అరౌండ్ సో 2500 BC టైం నుంచి మనకి ఫ్లరిష్ అవుతూ రావడం జరిగింది. సో అదేవిధంగా ఈ టైం నుంచే మనకి ఎస్పెషల్లీ ద ఇరానియన్ సివిలైజేషన్ కూడా ఫ్లరిష్ అయింది. సో బోత్ దిస్ ఐవీసీ అండ్ ఇరానియన్ సివిలైజేషన్ హ్యాస్ ద వెరీ మచ్ గుడ్ రిలేషన్స్. సో రెండింటికి మధ్య స్ట్రాంగర్ రిలేషన్షిప్స్ అనేవి మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ వీ హ్యావ్ ఎవిడెన్సెస్ దట్ ప్రొవైడింగ్ ద ఎ స్ట్రాంగర్ బాండ్ బిట్వీన్ ద ఇండస్ వ్యాలీ పీపుల్ యాజ్ వెల్ యాజ్ ద ఇరానియన్ సివిలైజేషన్స్. సో బోత్ ద ఏన్షియంట్ ఇండియా, సో ఏన్షియంట్ ఇండియాని మనం తీసుకున్నట్టయితే, సో బోత్ ద ఏన్షియంట్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ద ఏన్షియంట్ పర్షియా were having a very very strong trade during the historical time. And suppose if you take the medieval India, so especially in the Middle Ages or in the medieval India, so there is a lot of fusion of the Persian culture into India. So because most of the rulers were came to, so if you take the Deccan Sultans or if you take the Delhi Sultans or you can take the Mughal Empire, so most of the especially the Middle India time, you see the rising innovations of the Muslims and they were the rulers of the India also. Okay, especially they ruled the Delhi as a capital. Okay, from the period of Delhi Sultanate till the Mughal period, we see a lot of fusion of the Persian culture into India. Okay, so even in the later, especially during the time of British era also, okay, so most of the court languages
they use the Persia. The court language in India was the Persian only. Okay, so this is the very very important thing. అంటే ఏంటమ్మా, సో ఎంత డీప్గా మనకి పర్షియన్ లాంగ్వేజ్ అనేది, పర్షియన్ కల్చర్ అనేది ఇండియాలోకి ఇంబైబ్ అయింది అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, సో తర్వాత కూడా మనకి ఇండియా ఇండిపెండెన్స్ వచ్చాక కూడా సో బోత్ ద కంట్రీస్ షేర్డ్ ఏ బోర్డర్ టిల్ 1947. సో 1947 వరకు బోత్ ఇండియా, దట్ మీన్స్ ద అన్డివైడెడ్ ఇండియా అండ్ ఆల్సో ద ఇరాన్ హ్యావింగ్ ద కామన్ బౌండరీ. సో ఆఫ్టర్ ద క్రియేషన్ ఆఫ్ పాకిస్తాన్, okay, so we share even after the creation of Pakistan. So the India as well as the Iran sharing so many common features like language కానివ్వండి, కల్చర్ కానివ్వండి, ట్రెడిషన్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, థియేటర్ కానివ్వండి. సో ఆల్ దిస్ విల్ బీ సో మచ్ ఇన్ టు ద రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ ఇరాన్. ఓకే, సో ఇండియాకి ఇరాన్కి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం ఇక్కడ దీనిలో చూస్తాము. సో లాంగ్వేజ్ కానివ్వండి, కల్చర్ కానివ్వండి, ట్రెడిషన్స్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, థియేటర్ కానివ్వండి, ఆర్ట్ ఫామ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీ హ్యావ్ షేర్డ్ ఏ కామన్ హెరిటేజ్ బిట్వీన్ ద ఇండియా యాజ్ వెల్ యాజ్ ద ఇరాన్. సో లేటర్, ఎస్పెషలీ ఆఫ్టర్ ద independence, so India got independence in the year of 1947. Okay, but India got republic by the year of 1950. So 1950 నుంచి మనకి, so there was a bilateral relations or diplomatic relations was started between the independent India and Iran. So ఇండియాకి ఇరాన్కి మధ్య ఫస్ట్ టైం డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యామా, సో ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1950. సో 1950 నుంచి మనకి ఈ యొక్క రిలేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. బట్ మోస్ట్లీ డ్యూరింగ్ ద టైమ్, సో వీఆర్ ఇన్ ద కోల్డ్ వార్ పీరియడ్. సో 1949 నుంచి మనకి కోల్డ్ వార్ అనే పీరియడ్ అనేది మనం స్టార్ట్ అయింది. సో కోల్డ్ వార్ పీరియడ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇరాన్ టైస్. ఓకే, సో ఇండియాకి ఇరాన్కి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క బైలాటరల్ ట్రైస్ ఏవైతే ఉన్నాయో, సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో, ఓకే, సో దట్ వాస్ సఫర్డ్ ఎ లాట్ డ్యూరింగ్ ద కోల్డ్ వార్ టైమ్ బికాస్ ఇండియాస్ ఇంట్రెస్ట్ రిగార్డింగ్ ద, సో నాట్ టు అలైన్ ఆన్ ద రష్యన్ సైడ్ ఆర్ నాట్ టు అలైన్ ఆన్ ద యూఎస్ఏ. సో వెస్టర్న్ పవర్స్ వైపు కానివ్వండి, ఈస్టర్న్ పవర్స్ వైపు కానివ్వండి, అలైన్ కాకుండా ఇండియా జాగ్రత్త పడింది. సో దీనివల్ల ఏమైంది, ఇరాన్కి కొంచెం దూరంగా జరగడం స్టార్ట్ అయింది. ఓకే, సో ఇండియా ఎండోర్స్డ్ ఏ పొజిషన్ ఆఫ్ నాన్ అలైన్మెంట్. అంటే ఏంటమ్మా, సో ఎవరి వైపు అంటే వెస్టర్న్ పవర్ వైపు వెళ్ళకుండా, అలాగే ఈస్టర్న్ పవర్స్ అనేటువంటి రష్యా వైపు వెళ్ళకుండా, సో ఇట్ మెయింటైన్డ్ ఏ స్ట్రాంగ్ నాన్ అలైన్మెంట్ స్ట్రాటజీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కోల్డ్ వార్. ఓకే, బట్ స్టిల్ India is much favorable and India is biased towards the Soviet Union till 1971. Okay, so 1971 వరకు India was so much into the Soviet Union and especially we have a strong links with the Soviet Union while Iran was a open member to the Western Bloc. Okay, so Western Bloc వైపు మనకి సపోర్ట్ ఎవరు చేశారమ్మా, ఇరాన్ ఈజ్ సపోర్టింగ్ ద యుఎస్ఏ సైడ్. సో దీనివల్ల ఏమైంది, కొంత రెండు దేశాల మధ్య అగాధం అనేది ఏర్పడింది. ఇట్ వాస్ ఎ రిఫ్ట్ బిట్వీన్ ద ఇండియా యాజ్ వెల్ యాజ్ ద ఇరానియన్ రిలేషన్స్. ఓకే, డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ 1979లో మనకి, సో దేర్ వాజ్ ఎ ఫేమస్ హిస్టారికల్ ఇన్సిడెంట్ కాల్డ్ ఇస్లామిక్ రెవల్యూషన్ హ్యాపెండ్. ఓకే, సో ఇస్లామిక్ రెవల్యూషన్ వాస్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1979 ఇన్ ద కంట్రీ ఆఫ్ ఇరాన్. సో దిస్ వాజ్ అబ్జెక్టెడ్ బై ద ఇండియా. సో ఇస్లామిక్ రెవల్యూషన్ని ఇండియా అనేది క్లియర్గా అబ్జెక్ట్ చేస్తూ రావడం జరిగింది. సో దీనివల్ల ఏమైంది, దేర్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ సెట్ బ్యాక్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద ఇండియా అండ్ ఇరాన్ రిలేషన్స్. ఓకే, ఇండియాకి ఇరాన్ రిలేషన్స్కి మధ్య కొంత బ్యారియర్ అనేది ఏర్పడింది, కొంత రిఫ్ట్ అనేది ఏర్పడింది. లేటర్ ఆన్ ఇరాన్ స్టార్టెడ్ సపోర్టింగ్ ద పాకిస్తాన్. సో ఇరాన్ అనేది ఏం చేసిందమ్మా, కంటిన్యూస్లీ సపోర్టింగ్ ద పాకిస్తాన్. సో ఆ టైంలో ఏమైంది, మనం ఇరాన్కి కొంచెం దూరంగా జరగడం స్టార్ట్ అయ్యాం. సో వీ స్టార్టెడ్ వర్కింగ్ విత్ ద ఇరాక్. సో ఇరాక్కి మనం సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇండియాస్ క్లోజ్ రిలేషన్స్ విత్ ద ఇరాక్ డ్యూరింగ్ ద ఇరాన్-ఇరాక్ వార్. సో ఇరాన్-ఇరాక్ వార్ మధ్య యుద్ధం జరిగింది. సో రెండు దేశాల మధ్య మనం తీసుకున్నట్టయితే, సో ఇరాన్ వాజ్ సపోర్టెడ్ బై ద పాకిస్తాన్ వెరాస్ ఇరాక్ వాజ్ సపోర్టెడ్ బై ఇండియా. సో ఇక్కడే మనకి, సో రెండు దేశాల మధ్య ఉన్నటువంటి బైలేటరల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో పతన స్థాయికి పడిపోయినాయి. అంటే ఏంటి, లీస్ట్ అనమాట, లీస్ట్ ప్రయారిటీ. సో ఇండియా బికేమ్ ద లీస్ట్ ప్రయారిటీ ఫర్ ద ఇరాన్ అండ్ ఇరాన్ బికేమ్ ద లీస్ట్ ప్రయారిటీ ఫర్ ఇండియా. సో అంత దారుణంగా మన యొక్క రిలేషన్స్ అనేవి, ఎంత క్లోజ్గా ఉన్నటువంటి రిలేషన్స్ కాస్త సో పతన స్థాయికి చేరాయన్నమాట. ఇప్పుడు బికాస్ ఆఫ్ ద ఇరాన్-ఇరాక్ వార్. లేటర్ ఆన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1990, సో 1990 మనం తీసుకున్నట్టయితే, సో బోత్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇరాన్ సపోర్టెడ్ ద నార్దర్న్ అలయన్స్ అగైన్స్ ద తాలిబాన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్.
సో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్స్ ఎవరైతే ఉంటారో సో తాలిబాన్స్కి వ్యతిరేకంగా నార్దర్న్ అలయన్స్ అనేది ఏర్పడింది. ఈ నార్దర్న్ అలయన్స్కి ఇండియా సపోర్ట్ చేసింది, అదేవిధంగా ఇరాన్ అనేది సపోర్ట్ చేసింది. సో ఈ యొక్క డెసిషన్ వల్ల ఏమైంది, కొంత ఇండియా ఇరాన్ రిలేషన్స్ అనేవి కొంచెం మెరుగుపడేటువంటి అవకాశం అనేది ఏర్పడింది. ఓకే, సో బోత్ ఇండియా అండ్ ఇరాన్ సపోర్టెడ్ ద నార్దర్న్ అలయన్స్ అగేన్స్ట్ ద తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంటారు కదమ్మా. సో వాళ్ళకు వ్యతిరేకంగా నార్దర్న్ అలయన్స్కి ఇండియా అనేది సపోర్ట్ చేసింది, యాజ్ వెల్ యాజ్ ద ఇరాన్. ఓకే, సో వీటి తర్వాత పాకిస్తాన్ కూడా ఈ యొక్క నార్దర్న్ అలయన్స్ సపోర్ట్ చేసింది, తాలిబాన్స్కి వ్యతిరేకంగా పనిచేసింది. ఓకే, సో ఫైనల్గా యూఎస్ఏ వాళ్ళు ఏం చేశారు, సో యూఎస్ఏ టుక్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్. సో యూఎస్ఏ లెడ్ ద ఇన్వేషన్ ఇన్ ద ఆఫ్ఘనిస్తాన్ అండ్ కంట్రోల్ ద తాలిబాన్స్ అండ్ దే టుక్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ఆఫ్ఘనిస్తాన్ ఫర్ సమ్ ఇయర్స్. సో ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారంటే బికాస్ 2001లో ఏమైంది, సో దేర్ వాస్ ఏ ట్విన్ టవర్ అటాక్. ఓకే, సో అల్ఖైదా అనేటువంటి ఉగ్రవాద సంస్థ యూఎస్ఏ మీద దాడి చేసింది. సో ఎస్పెషలీ వీ యూస్ టు కాల్ ఇట్ యాజ్ సెప్టెంబర్ 11 అటాక్స్ అనేటువంటి ఒక ఫేమస్ డిస్క్రిప్షన్తో మనం చెప్తాం. సో అల్ఖైదా టెర్రరిస్ట్ అటాక్ ద కంట్రీ. సో ఇప్పుడు దాకా కూడా అంటే ఏంటమ్మా, సో జపనీస్ ఇన్వెషన్ ఇన్ ద పర్ల్ హార్బర్ కాకుండా సో అమెరికా మెయిన్ ల్యాండ్ని ఇప్పటి వరకు ఏ దేశం కూడా టచ్ చేయలేకపోయింది. అట్లాంటి పగడబందీ దేశం అయినటువంటి యుఎస్ఏ కాస్త సో చిన్న ఉగ్రవాద సంస్థ అయినటువంటి అల్ఖైదా వల్ల బాధించబడింది. ఓకే, సో అల్ఖైదాకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే అనేటువంటి విషయం మీద సో వీళ్ళు ఆరాతీగా తాలిబాన్స్ వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయం మీద వీళ్ళకి ప్రైమరీగా ఆధారాలు అయితే లభించినాయి. సో వెంటనే వెనక్కి చూడకుండా ఏం చేశారు, సో తాలిబాన్స్ ఎక్కడ ఉంటారు, ఆఫ్ఘనిస్తాన్లో ఉంటారు. సో ఆఫ్ఘనిస్తాన్ మీదకి యుఎస్ఏ యుద్ధానికి రావడం జరిగింది. ఓకే, సో దే స్టార్టెడ్ ఇన్వైడింగ్ ద ఆఫ్ఘనిస్తాన్ అండ్ దే ఫైండ్ ద తాలిబాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపేయడం జరిగింది. వీళ్ళతో పాటు మనకి అల్ఖైదా ఉగ్రవాదులు కూడా ఉంటారు కదమ్మా. సో అల్ఖైదా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారు, సో సపోజ్ ఒసామా బిన్ లాడెన్ కానివ్వండి, ముల్లా ఉమర్ కానివ్వండి, సో వీళ్ళని కూడా హంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. బట్ ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళు దొరకలేదు. సో దేర్ వాజ్ ఇన్ పాకిస్తాన్. సో పాకిస్తాన్లో వీళ్ళు ఆచూకీ కనిపెట్టారు అండ్ ఫైనల్లీ దే కిల్డ్ ద ఒసామా బిన్ లాడెన్ అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ కిల్లింగ్ ద ఒసామా బిన్ లాడెన్ ఓకే వాళ్ళ పగ చల్లారింది అండ్ ఫైనల్లీ దే వాంటెడ్ టు గో అవుట్ ఆఫ్ ద ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో ఇది ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ, అర్థమైందా. సో కొన్ని రోజులు ఏం చేశారు, యూఎస్ఏ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఉండడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ దే కుడెంట్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద స్టేబుల్ గవర్నమెంట్. ఓకే, సో ఏమైంది, వెంటనే మళ్ళీ వీళ్ళ తాలిబాన్స్తో చర్చించి ఎవరి మీద అయితే యుద్ధం చేశారో సో వాళ్ళకే మళ్ళీ దేశాన్ని అప్పచెప్పడం అయితే జరిగిందమ్మా. ఓకే, సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద ఆఫ్ఘనిస్తాన్. అండ్ అవర్ ఇండియన్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఇనిషియల్లీ బిఫోర్ ద తాలిబాన్ సో దే సపోర్టెడ్ ద యాంటీ తాలిబాన్ గవర్నమెంట్ సో లెడ్ బై ద అష్రఫ్ ఘనీ ఎవరైతే ఉంటారో సో హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ హీ వాజ్ సపోర్టెడ్ బై ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంటిల్ ద తాలిబాన్ క్యాప్చర్డ్ ద కాబుల్. తాలిబాన్ వాళ్ళు మళ్ళీ కాబుల్ని క్యాప్చర్ చేయడం తర్వాత సో దే రీఎస్టాబ్లిష్ దేర్ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, సో కొంతకాలం తాలిబాన్ చెర నుంచి బయటపడినప్పటికీ ఓకే సో దేర్ వాజ్ అన్స్టేబుల్ గవర్నమెంట్. ఓకే, సో అష్రఫ్ ఘనీ ఎవరైతే ఉన్నారో సో ఈయన తాలిబాన్ ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల సో అగైన్ తాలిబాన్స్ ఏం చేశారు, సో కాబూల్ని ఆక్రమించుకున్నారు అండ్ దే రీస్టార్టెడ్ ఎస్టాబ్లిష్. ఓకే, 2021లో మళ్ళీ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏర్పరచుకున్నారు. సో ఒకసారి రెండు దేశాల మధ్య ఉన్నటువంటి కనెక్టివిటీని మనం చూసినట్టయితే సో దెర్ వాజ్ నో డైరెక్ట్ బోర్డర్ బిట్వీన్ ద ఇండియా అండ్ ఇరాన్. సో ఇండియాకి ఇరాన్కి మధ్య డైరెక్ట్ ల్యాండ్ బౌండరీ అనేది లేదమ్మా. ఓకే, సో దెర్ వాజ్ యాక్చువల్లీ యు సీ సో దిస్ ఇస్ ద ఇండియా అండ్ దిస్ ఇస్ ద ఇరాన్. సో పాకిస్తాన్ ఈజ్ యాక్చువల్లీ హ్యావింగ్ ద ల్యాండ్ బౌండరీ బిట్వీన్ ద ఇండియా అండ్ ఇరాన్. ఓకే, ఇండియాకి ఇరాన్కి మధ్య ఉన్నటువంటి కంట్రీ ఏంటి, పాకిస్తాన్. సో దేర్ వాజ్ నో డైరెక్ట్ యాక్సెస్ బిట్వీన్ ద ఇండియా అండ్ ఇరాన్ బట్ వీ హ్యావ్ ద మ్యారిటైమ్ కనెక్టివిటీ బిట్వీన్ ద ఇండియా. ఓకే, ఇండియాకి మనకి అదేవిధంగా ఇరాన్కి మ్యారిటైమ్ కనెక్టివిటీ అనేది ఉంది. ఓకే, త్రూ ద సీ వీ కెన్ ఏబుల్ టు కనెక్ట్. సో ఇక్కడ మనకి ముంబై నుంచి ఇరాన్కి మనకి కనెక్టివిటీ అనేది ఏర్పడింది. సో వీ వాంటెడ్ టు బిల్ట్ ఏ పోర్ట్ ఇన్ ద ఇరాన్ కాల్డ్ చబహార్ పోర్ట్. సో చబహార్ పోర్ట్ అనేది మనం నిర్మించడానికి ముందుకు వచ్చాము. ఓకే, సో త్రూ దిస్ చబహార్ పోర్ట్ దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ద నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. ఓకే, సో ఇంటర్నేషనల్ ఐఎన్ఎస్టీసీ అంటాం. సో దిస్ వాజ్ ద ఇంటర్నేషనల్ నార్త్ అండ్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. సో ఫ్రమ్ ముంబై ఓకే సో ఇట్ విల్ బి స్టార్టెడ్. సో ఇక్కడ మనం చూడండి, సో బ్లూ కలర్లో ఉన్న దిస్ ఇస్ ద స్టాండర్డ్ రూట్. సో బిఫోర్ దే యూస్ టు ట్రావెల్ టు ద మెడిటరేనియన్ సీ and they will reach to the North Sea and they will go to the St. Petersburg. But because of this Chabahar port,
Okay, so we can reduce the distance and we can able to bring the route from India to Mumbai to మనకి చబహార్ పోర్ట్ నుంచి. సో చబహార్ పోర్ట్ నుంచి మనకి మళ్ళీ సో వీ కెన్ గో త్రూ ద రష్యా త్రూ దిస్ షార్టెస్ట్ రూట్ అనమాట. ఓకే, సో దిస్ ఇరాన్ ప్రొవైడ్స్ ఏ ఆల్టర్నేటివ్ కనెక్టివిటీ రూట్ టు ద ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఆల్సో ద రిపబ్లిక్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా ఫర్ ట్రేడ్. ఓకే, సో ఇండియాకి మనకి డైరెక్ట్గా పాకిస్తాన్ మనం లోంచి కాకుండా ఓకే, సో ఇరాన్ ద్వారా చబహార్ పోర్ట్ ద్వారా మనం డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్లోకి యాక్సెస్ చేసుకోవచ్చు. వీ కెన్ ఏబుల్ టు గెట్ ద యాక్సెస్ టు ద ఆఫ్ఘనిస్తాన్ యాజ్ వెల్ యాజ్ ద సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఫర్ ద ట్రేడ్ రిలేషన్స్. ఓకే, అండ్ ఇరాన్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ దిస్ international north and south transport corridor also. And if you take the international cooperation, so both the countries wanted to bring the global security. So global security in provide చేయడానికి ఇంటర్నేషనల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి రెండు దేశాల మధ్య కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకి వరల్డ్ మేనేజ్మెంట్ మోడల్ కానివ్వండి, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి మెంబర్షిప్ కానివ్వండి, రెండు కూడా ప్రక్షాళన చేయాలని ఇండియా అండ్ ఇరాన్ ఎప్పటి నుంచో కూడా కోరుకుంటున్నాయి. And if you take the economy, so the bilateral trade between India and Iran was having so much of fluctuations ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ పాస్ట్ డెకేడ్. ఓకే, రీసెంట్ డెకేడ్ నుంచి మనం చాలా ఒడిదుడుకులు చూస్తున్నాం. బట్ సో ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈవెన్ దో ద వీ హ్యావ్ వెరీ వెరీ వల్నరబుల్ టైస్. ఓకే, బట్ స్టిల్ ఇరాన్ బికేమ్ ఏ కంటిన్యూస్ సప్లయర్ ఆఫ్ ఆయిల్ టు ఇండియా. సో ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ హ్యూజ్ రిసోర్స్ ఆఫ్ ఆయిల్ ఫ్రమ్ ఇరాన్ అండ్ ఇరాన్ బికేమ్ ద నెట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఆయిల్ టు ద ఇండియా. సో నౌ లెట్ us see the ఆన్సర్ డిస్కషన్. ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ మాట్లాడుకున్నాం కదమ్మా. సో నౌ లెట్ us see the డిస్కషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్లో ఏం అడిగారు, ఇంట్రడక్షన్ ఎలా రాయాలో చూద్దాం. సో ఎప్పుడైనా సరే ఇంట్రడక్షన్ మీకు 3 to 4 లైన్స్లో రాసేటువంటి ప్రయత్నం చేయండి, నాట్ మోర్ దెన్ దట్. అండ్ 30 to 40 వర్డ్స్ కంటే కూడా మీరు ఎక్కువగా రాయొద్దు. ఓకే, ఆల్వేస్ బీ ప్రిసైజ్. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో సో దాన్ని బట్టే మీరు ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ అయితే ఎలా ఇస్తున్నాం చూడండి. సో ఇండియా అండ్ ఇరాన్ బోత్ ఆర్ ఎస్పెషలీ షేర్డ్ ద కామన్ లెగసీ రిగార్డింగ్ ద కల్చరల్లీ, హిస్టారికల్లీ అండ్ కమర్షియల్లీ. సో కమర్షియల్ గాను, హిస్టారికల్ గాను, కల్చరల్గా గాను ఇరాన్ అండ్ ఇండియా అనేవి ఎప్పటి నుంచో మంచి సత్సంబంధాలు కలిగైతే ఉన్నాయి. సో రెండింటి మధ్య ఉన్నటువంటి సో కల్చరల్ టైస్ కానివ్వండి, హిస్టారికల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, కమర్షియలైజేషన్ ఆఫ్ ట్రేడ్ కానివ్వండి, ఓకే, ఇవన్నీ కూడా కొన్ని శతాబ్దాల నుంచి కూడా మనకి జరుగుతున్నటువంటి విషయం మనం తెలిసిందే. అండ్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ హ్యాస్ గ్రౌండెడ్ ద మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ పొటెన్షియాలిటీ. సో చాలా పొటెన్షియల్ కలిగి ఉన్నటువంటి రిలేషన్షిప్ అమ్మ. సో బోత్ ద కంట్రీస్ హ్యావింగ్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద జియో పొలిటికల్ డైనమిక్స్. ఒక రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల వల్ల సో జియో పొలిటికల్గా కానివ్వండి లేదా స్ట్రాటజిక్గా కానివ్వండి, సో ఇండియాకి ఇరాన్కి ఉన్నటువంటి సంబంధాల వల్ల సో మిగతా దేశాలు కూడా చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. జియో పొలిటికల్ డైనమిక్స్ అనేవి ఇక్కడ మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో బోత్ ద రిలేషన్స్ హ్యాస్ సో మచ్ ఆఫ్ లెగసీ త్రూ ద స్ట్రాటజిక్ లెవరేజింగ్ కానివ్వండి. సో బోత్ ద కంట్రీస్ హ్యావింగ్ కాంప్లిమెంటరీ స్ట్రెంగ్త్ అండ్ ఆల్సో షేర్డ్ ఇంట్రెస్ట్ రిగార్డింగ్ ఈచ్ అదర్. ఓకే, సో ఈ విధంగా మన ఇంట్రడక్షన్ మనం రాసినట్టయితే సో దట్ విల్ బి వెరీ మచ్ అడాప్టబుల్ టు ద క్వశ్చన్. సో క్వశ్చన్ ఖచ్చితంగా సరిపోతుంది. సో ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు సీ అబౌట్ ద బాడీ. సో ఒకసారి బాడీలోకి వెళ్తే సో ఇక్కడ మనకి డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఎవరిగారమ్మా. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద కాంప్లిమెంటరీ స్ట్రెంగ్త్ అండ్ ఆల్సో ద కామన్ ఇంట్రెస్ట్. కామన్ ఇంట్రెస్ట్ గురించి, కాంప్లిమెంటరీ స్ట్రెంగ్త్ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఎనర్జీ కోఆపరేషన్. రెండు దేశాల మధ్య ఓకే, సో దాదాపుగా కొన్ని దశాబ్దాల నుంచి మనకి సో ఆయిల్ అండ్ గ్యాస్ ఇంపోర్ట్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇండియా సబ్స్టాన్షియల్ రిలయన్స్ ఆన్ ద ఇరాన్స్ ఆయిల్ అండ్ గ్యాస్ రిసోర్సెస్ ఫర్ ఎనర్జీ సెక్యూరిటీ ఈజ్ ద మోస్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ కోఆపరేషన్. అంటే ఏంటమ్మా, సో ఇండియా కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇరాన్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువగా రిలై అవుతుంది. మోస్ట్ ఆఫ్ అవర్ ఎనర్జీ సెక్యూరిటీస్ మీట్ బై ద ఇరాన్. ఓకే, సో ఓవర్కమింగ్ ఆల్ ద పాస్ట్ ట్రేడ్ ఛాలెంజెస్ కుడ్ లీడ్స్ టు ద సబ్స్టాన్షియల్ బెనిఫిట్స్ అండ్ ఆల్సో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్. ఓకే, ఈవెన్ దో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పటికీ కూడా సో మన యొక్క సత్సంబంధాలు అయితే కొనసాగుతున్నాయి. సో కొన్ని చిన్న చిన్న తగాదాలు, చిన్న చిన్న ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పటికీ బట్ ఇఫ్ వీ సార్ట్ అవుట్ వీ కెన్ ఏబుల్ టు గెట్ ఏ సబ్స్టాన్షియల్ బెనిఫిట్ అండ్ వీ కెన్ ఏబుల్ టు కాంప్లిమెంట్ విత్ ఈచ్ అదర్. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద ఎనర్జీ కోఆపరేషన్. సో లెట్ us see the trade and economic engagement. సో వీ హ్యావ్ ఎ రోబస్ట్ హిస్టరీ రిగార్డింగ్ ద బైలాటరల్ ట్రేడ్. మనకి యొక్క సో అదేవిధంగా ఇరాన్కి కూడా సో కొన్ని వేల సంవత్సరాల నుంచి మంచి ట్రేడ్ రిలేషన్స్ అయితే మెయింటైన్ అవుతున్నాయమ్మా. సో అవర్ ఎకనామిక్ రిలేషన్ ఈజ్ సో మచ్ రోబస్ట్ అండ్ వెరీ మచ్ కాంప్రహెన్సివ్ ఆల్సో. కానీ రీసెంట్ టైమ్స్లో మనం చూసుకున్నట్టయితే సో బైలాటరల్ ట్రేడ్ అనేది ఏమవుతుందో సో బికాస్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ ద్వారా మనకి ఇండియాకి ఇరాన్కి రిలేషన్స్ అనేవి కొంతవరకు స్ట్రైన్ అవుతున్నాయి. బట్ ఈవెన్ దో దెర్ ఈస్ ఎ స్ట్రైన్ రిలేషన్స్, అవర్ ఎకనామిక్ ఎంగేజ్మెంట్
is pretty much deeper. Okay, so there will be obviously promising signs will be there in the near future. Okay, ఖచ్చితంగా కొంచెం మనకు ఉన్నటువంటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ అన్ని కూడా మనం క్లోజ్ చేసుకున్నట్టయితే సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీ ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ట్రేడ్, పర్టికులర్లీ ఇన్ ద సెక్టార్స్ లైక్ పెట్రోకెమికల్ సెక్టార్ తీసుకోనివ్వండి, ఫార్మాస్యూటికల్స్లో తీసుకోనివ్వండి, అగ్రికల్చర్ ఆస్పెక్ట్స్ తీసుకుంటే వీటిల్లో మనకి ఎకనామిక్ ఎంగేజ్మెంట్ కానివ్వండి, ఓకే, లేదా ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి. సో ఆబ్వియస్లీ దెర్ ఇస్ ఎ హ్యూజ్ కైండ్ ఆఫ్ ప్రామిసింగ్ రిజల్ట్స్ విల్ బి సీన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ విత్ ఇరాన్. అండ్ థర్డ్లీ వీ హ్యావ్ ద కనెక్టివ్ ప్రాజెక్ట్స్. ఎస్పెషలీ మనకి కనెక్టివిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ వీ వాంట్ టు కనెక్ట్ విత్ ద అదర్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా మనకి డైరెక్ట్గా రోడ్ లింక్ లేకపోవడం వల్ల ఏమవుతుందమ్మా మనకి కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అనేది కలుగుతుంది. సో దానికోసం ఏం చేశారు, వీ ప్లాన్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ చబహార్ పోర్ట్ ఇన్ ద ఇరాన్. సో ఇరాన్లో అంటే పాకిస్తాన్కి గ్వాదర్ పోర్ట్కి దగ్గరగా మనం చబహార్ పోర్ట్ని నిర్మించుకుంటున్నాము. ఓకే, సో దాని ద్వారా మనకి డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్కి యాక్సెస్ అనేది లభిస్తుంది. సో ఆఫ్ఘనిస్తానే కాకుండా సెంట్రల్ ఏషియన్ కమ్యూనిటీస్ అంటే సో మనకి ఉజ్బెకిస్తాన్ కానివ్వండి, కజకిస్తాన్ కానివ్వండి, టర్కిమిస్తాన్, సో వీటికి కూడా మనకి యాక్సెసిబిలిటీ అనేది లభిస్తుంది త్రూ ద చబహార్ పోర్ట్. అదేవిధంగా ఇంటర్నేషనల్ నార్త్ అండ్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఏదైతే ఉందో సో దాంట్లో కూడా మనం సబ్స్టాన్షియల్గా పెట్టుబడులు అయితే పెట్టడం జరిగింది. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కనెక్టివిటీ. సో ఇండియాస్ రీజనల్ కనెక్టివిటీ అంటే ఏంటమ్మా, ఇండియా నుంచి ముంబై నుంచి సో సెయింట్ పీటర్స్బర్గ్ అంటే రష్యాలో ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా మనం కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది మనకి ఈ యొక్క ఐఎన్ఎస్టీసీ ప్రాజెక్ట్ ద్వారా మనకి కలుగుతుంది. ఓకేనా, అండ్ దీస్ ఇనిషియేటివ్స్ ఆర్ హోల్డ్ పొటెన్షియల్ టు ద ట్రేడ్ అండ్ ఆల్సో కనెక్టివిటీ ఇన్ ద రీజన్. ఓకే, సో ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఐఎన్ఎస్టీసీ ద్వారా కానివ్వండి లేదా చబహార్ పోర్ట్ ద్వారా కానివ్వండి మనకి రీజనల్ సెక్యూరిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో మనకి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో యాక్సెసిబిలిటీ లభిస్తుంది అండ్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ పొటెన్షియాలిటీ టు ట్రేడ్ విత్ దిస్ కంట్రీస్. ఖచ్చితంగా ఆ కంట్రీస్ మధ్య ఇండియాకి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి కనెక్టివిటీ పెరుగుతుంది, ట్రేడ్ అనేది కూడా ఎన్హాన్స్ అవుతుంది త్రూ దిస్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు ద ఫోర్త్ వన్, స్ట్రాటజీ అండ్ రీజనల్ స్టెబిలిటీ. సో ఖచ్చితంగా రెండు దేశాల మధ్య వీ హ్యావ్ కామన్ ఇంట్రెస్ట్ అనేవి ఉన్నాయి. ఓకే, సో వీ వాంట్ టు బ్రింగ్ ద స్టెబిలిటీ ఇన్ ద రీజన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ రాజ్యం అనేది ప్రస్తుతం నడుస్తున్నప్పటికీ కూడా సో ఈవెన్ దో వీ డోంట్ హ్యావ్ డైరెక్ట్ బార్డర్ యాజ్ ఆఫ్ నౌ. సో పాకిస్తాన్కి బార్డర్ డైరెక్ట్గా ఉన్నప్పటికీ మనకి సో ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ అంతా కూడా పీఓకే రీజన్లోకి వెళ్ళిపోయింది. ఈవెన్ దో వీ డోంట్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు ద ఆఫ్ఘనిస్తాన్, బట్ ఇండియా ఆల్వేస్ స్టిల్ కన్సర్న్స్ అబౌట్ ద ఆఫ్ఘనిస్తాన్ స్టెబిలిటీ బికాస్ ఆఫ్ఘనిస్తాన్ స్టేబుల్గా ఉంటేనే సో కాశ్మీర్లో ప్రాంతంలో మనకి స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. బికాస్ టెర్రరిజం అనేది త్రూ ద రూట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద కాశ్మీర్. సో ఖచ్చితంగా కౌంటర్ టెర్రరిజం ఎఫర్ట్స్ అనేవి ఇండియా ఇరాన్ కూడా మనకి ఆఫ్ఘనిస్తాన్లో ఉండాలని కోరుకుంటున్నాయి. సో వీ వాంట్ ద కౌంటర్ టెర్రరిజం ఎఫర్ట్స్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్ యాజ్ వెల్ యాజ్ వీ వాంట్ టు బ్రింగ్ ద రీజనల్ పీస్. ఖచ్చితంగా రీజనల్ పీస్ అండ్ స్టెబిలిటీని అడాప్ట్ చేయాలని చెప్పి సో ఇరాన్ కానివ్వండి, ఇండియా కానివ్వండి సో ఒకే తాటి మీద నడుస్తున్నాయి. సో అదేవిధంగా హిస్టారికల్గా తీసుకున్నప్పటికీ, కల్చరల్గా తీసుకున్నప్పటికీ వీ హ్యావ్ రాబస్ట్ ఫౌండేషన్ ఫర్ ద diplomatic as well as the strategic engagement between the two nations for peace and prosperity of the entire South Asia and the West Asia. And coming to the challenges, so challenges మనం తీసుకున్నట్టయితే సో ఫస్ట్ ఛాలెంజ్ ఈస్ జియోపొలిటికల్ రియలైన్మెంట్ అండ్ ద శాంక్షన్స్. ఓకే, ఇక్కడ ఏంటి మనకి సో రెగ్యులర్గా మనకి ఇరాన్కి యూఎస్ఏకి టెన్షన్స్ అనేవి మనం చూస్తున్నాం. సో మోస్ట్లీ యూఎస్ఏ ఇస్ టార్గెటింగ్ ద ఇరాన్. ఓకే, ఆఫ్టర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ జేసీపీఓఏ సో జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో యూఎస్ఏ దాని నుంచి బయటికి వెళ్ళిపోవడం వల్ల ఏమైంది సో ఇరాన్ అండ్ యూఎస్ఏ విన్ కంటిన్యూస్ రిఫ్ట్, కంటిన్యూస్ టెన్షన్స్ అనేవి మనం చూస్తున్నాము. సో దీనివల్ల ఏమవుతుంది, శాంక్షన్స్ ఆన్ ద ఇరాన్ హ్యావ్ డిస్రప్టెడ్ ద ఇండియాస్ ఎనర్జీ కోఆపరేషన్. ఓకే, సో ఇరాన్కి ఇండియాకి ఉన్నటువంటి ఎనర్జీ కోఆపరేషన్ అనేది ఈ యొక్క యూఎస్ఏ శాంక్షన్స్ ఆన్ ఇరాన్ వల్ల మనకి చాలా వరకు స్ట్రెయిన్ అయ్యాయి. జియోపొలిటికల్ రీఅలైన్మెంట్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. Obviously, it is very very high time for India to balance relations with the other key partners like Iran. So Iran లాంటి ఒక కీ పార్ట్నర్ని ఇండియా వదులుకోవడం అనేది ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఓకే, బికాస్ అవర్ ఎనర్జీ సెక్యూరిటీస్ మెజారిటీలీ డెల్ట్ బై ద ఇరాన్. ఓకే, మనం ఎంతవరకు యూఎస్ఏ మీద రిలై అవుతాము, సౌదీ అరేబియా మీద రిలై అవుతాము అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ ఇరాన్కి మనకు ఉన్నటువంటి సత్సంబంధాలు మనం చెడగొట్టుకోకుండా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇండియా మీద ఉంది. ఓకే, ఆబ్వియస్లీ ఇట్ వోంట్ కాంప్లికేట్ ద సిచ్యువేషన్ ఇన్ ద ఫ్యూచర్. సెకండ్లీ మనం తీసుకున్నట్టయితే ఇండియాస్ రిలేషన్ విత్ ద అదర్ రీజనల్ ప్లేస్ మనం చూసినట్టయితే సో ఇండియా హాస్ వెరీ వెరీ స్ట్రాంగ్ టైస్ విత్ ద ఇజ్రాయెల్ అండ్ అదర్ గల్ఫ్ కంట్రీస్. సో ఆఫ్టర్ ద ఇరాన్ ఇరాక్ వార్ నుంచి మనం ఏమో కొంచెం ఇరాన్కి దూరంగా వెళ్ళడం జరిగింది. సో ఇస్లామిక్ రిపబ్లిక్ అంతా కూడా ఏంటి సో మోస్ట్ ఆఫ్ ద ఇరాన్ ఈజ్ సపోర్టింగ్ ద స్టాండ్స్ ఆఫ్ పాకిస్తాన్, చైనా అండ్ రష్యా. ఓకే, సో ఇరాన్ ఇండియా కొంచెం దూరంగా జరగడం చూస్తున్నాము. ఓకే, సో ఇండియా స్ట్రాంగ్ టైస్ విత్ ద ఇజ్రాయెల్ అండ్ గల్ఫ్ కంట్రీస్ వేరస్ ద ఇరాన్స్ అలైన్మెంట్ విత్ ద చైనా అండ్ రష్యా క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ డిప్లొమాటిక్ ఛాలెంజెస్. ఓకే, సో ఇండియాకి మనకి తీసుకున్నట్టయితే సో రష్యా ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఫ్రెండ్లీ ఎలై టు ద ఇండియాకి
రష్యా అనేది ఎప్పటి నుంచో మంచి స్నేహితుడు. సో ఎప్పుడైతే మనం యూఎస్ఏకి గల్ఫ్ కంట్రీస్ అంటే ఏంటి, ఎస్పెషల్లీ సౌదీ అరేబియా అలా ఏంటమ్మా యూఎస్ఏ, అదేవిధంగా ఇజ్రాయెల్ అలా ఏంటి యూఎస్ఏ. సో యూఎస్ఏకి మనం దగ్గర అవుతున్నాం అంటే మనం ఎవరిని దూరం చేసుకుంటున్నాం, చైనాను దూరం చేసుకున్నట్టు అవుతుంది. అదేవిధంగా వీఆర్ బ్రింగింగ్ ద ఎనిమిటీ విత్ ద చైనా అండ్ వీఆర్ బ్రింగింగ్ ద ఎనిమిటీ ఆఫ్ ద రష్యా. సో ఎప్పుడైతే మనకి శత్రువులు ఏమవుతారో మిత్రులు అవుతారు. సో ఖచ్చితంగా ఏమవుతుంది ఇక్కడ, సో చైనా అలయన్స్, రష్యన్ అలయన్స్, ఇరాన్ అలయన్స్ అనేది ఇక్కడ మనకి ఏర్పడతాం మనం చూస్తున్నాం. ఓకే, సో దిస్ యాడెడ్ సో మచ్ ఆఫ్ కాంప్లెక్సిటీ టు ద డిప్లొమాటిక్ ఇష్యూస్ ఇన్ విత్ ఇరాన్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా సార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అండ్ థర్డ్లీ మనం తీసుకున్నట్టయితే సో ఎకనామిక్ కన్స్ట్రెంట్స్ ఇన్ ఇరాన్. ఓకే, సో ఇరాన్ ఎకానమీ అనేది ఏమవుతుందమ్మా, రీసెంట్గా శాంక్షన్స్ వల్ల, ఓకే అమెరికన్ శాంక్షన్స్ కానివ్వండి, యుఎన్ శాంక్షన్స్ వల్ల కానివ్వండి, విపరీతంగా ఉన్నటువంటి ఈ శాంక్షన్స్ వల్ల సో ఆర్థికంగా ఇరాన్ అనేది చాలా నష్టాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇరాన్ యొక్క ఎకనామీ అనేది సో దాదాపు పతనావస్థకు వచ్చేటువంటి పరిస్థితి ఈ శాంక్షన్స్ వల్ల ఏర్పడింది. బట్ సో ఇరాన్కు ఉన్నటువంటి ఒక హ్యూజ్ రిసోర్సెస్ వల్ల సో ఇరాన్ ఏమవుతుందమ్మా, సో సర్వైవ్ అవ్వగలుగుతుంది. బట్ ఇన్ రియాలిటీ సో ఇరాన్ ఎకానమీ అనేది ఏమవుతుంది, రోజు రోజుకి డిక్లైన్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఎప్పుడైతే ఎకానమీ అనేది కుంటుపడుతుందో ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి సో ఎక్స్టెన్సివ్ ఎకనామిక్ ప్రాసెస్ అయినటువంటి చబహార్ పోర్ట్ కానివ్వండి, ఐఎన్ఎస్టీసీ కానివ్వండి, వీటికి డబ్బు ఖర్చు పెట్టేటువంటి అవకాశం అనేది కోల్పోతుంది. సో ఆబ్వియస్లీ దిస్ విల్ ఇంపేర్ ద ట్రేడ్ ఇనిషియేటివ్స్ విత్ ఇండియా. సో వీటిలో ఏమైందమ్మా, సో ఇండియాకి ఉన్నటువంటి సంబంధాలను ఇరాన్ కొద్దిగా దూరం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ వన్, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ వల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేకపోలేదు కానీ బట్ యూఎస్ఏ వాస్ వెరీ కీన్ అబౌట్ ద ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో జేసీపీఓఏ నుంచి ఎప్పుడైతే యూఎస్ఏ బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఇరాన్ మీద శాంక్షన్స్ వేయడం జరుగుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ థ్రెటనింగ్ ద ఇరాన్. సో అంటిల్ యూ స్టాప్ ద న్యూక్లియర్ ప్రోగ్రామ్ వీ వోంట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ విత్ యూ అనేటువంటి విషయాన్ని క్లియర్గా స్పష్టం చేసింది. అదేవిధంగా ఇండియాస్ ఆల్సో సో మచ్ ఆఫ్ కన్సర్న్స్ అబౌట్ ద ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో సెక్యూరిటీ థ్రెట్ అంటే ఏంటమ్మా, ఖచ్చితంగా ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ అనేవి సో టెర్రరిస్టుల చేతిలోకి వెళ్ళిపోతే సో పరిస్థితి ఏంటనేటువంటి విషయాన్ని కూడా ఇండియా చాలాసార్లు వ్యక్తపరిచింది. సో ఇట్లాంటి డెలికేట్ ఇష్యూస్ని సో ఏ విధంగా ఇండియా ట్యాకిల్ చేయగలదు అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఛాలెంజ్ కింద మనం ఇక్కడ చెప్పొచ్చు. ఆబ్వియస్లీ దిస్ కైండ్ ఆఫ్ డిప్లొమసీ నీడ్స్ క్వైట్ బ్యాలెన్స్డ్ అప్రోచ్. ఖచ్చితంగా ఒక స్ట్రిక్ట్ డెలికేట్ పాత్వేలో వెళ్ళినట్టయితే తప్ప సో దీన్ని మనం ట్యాకిల్ చేయలేము. ఓకే, దట్ ఈస్ ద అనదర్ ఛాలెంజ్ ఫర్ ద ఇండియాస్ bilateral ties with Iran. So both India and Iran has the strategical advantage regarding the historical ties కానివ్వండి, కల్చరల్ ఇంట్రెస్ట్ కానివ్వండి, అదేవిధంగా షేర్డ్ కామన్ ఆబ్జెక్టివ్స్ రిగార్డింగ్ ద ట్రేడ్ కానివ్వండి, వాటి వల్ల కూడా మనకి సో ఏమవుతుంది, సో బోత్ ఆర్ ఎస్పెషలీ కాంప్లిమెంటింగ్ విత్ ఈచ్ అదర్ అండ్ ఎస్పెషలీ టువర్డ్స్ ద ప్రామిసింగ్ మ్యూచువల్ గ్రోత్. సో మ్యూచువల్ గ్రోత్ వైపు రెండు దేశాలు కూడా అడుగులు వేస్తున్నాయి. సో వాళ్ళకు ఉన్నటువంటి ఎనర్జీ సెక్టార్ కాపరేషన్ కానివ్వండి, ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, కనెక్టివిటీ కానివ్వండి, రీజనల్ స్టెబిలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా కీ కాంపనెంట్స్. ఓకే, ఇవన్నీ కూడా ఇండియా అనేది ఇరాన్ కూడా బ్యాలెన్స్ చేసుకోగలిగితే సో ఎమిడ్ ద జియో పొలిటికల్ టెన్షన్స్, ఎమిడ్ ద ఇంటర్నల్ శాంక్షన్స్ ఫేస్డ్ బై ద ఇరాన్, సో వీ కెన్ ఏబుల్ టు అషర్ ద ప్రాస్పరిటీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ వెన్ ఇండియా అండ్ ఇరాన్ వేర్ వర్కింగ్ టుగెదర్. ఓకే, సో ఎప్పుడైతే సరే ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్లోకి ఇండియా ఇరాన్ వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, సో రీజనల్ స్టెబిలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. సో దీనివల్ల ఎప్పుడైతే పీస్ అనేది ఉంటుందో ప్రాస్పరిటీ అనేది కూడా డెవలప్ అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో బోత్ విల్ అక్వైర్ ఏ వెరీ వెరీ బెనిఫిషియల్ పొజిషన్ ఆఫ్టర్ దే వర్కింగ్ మ్యూచువల్లీ. ఖచ్చితంగా రెండు దేశాలు కూడా సో చేతులు కలిపినట్టయితే ఓకే, సో గ్రోత్ అనేది లభిస్తుంది, డెవలప్మెంట్ అనేది మనం చూస్తాం, అదేవిధంగా రీజనల్ స్టెబిలిటీ అనేది కూడా మనం ఇక్కడ తెచ్చుకోగలుగుతాము. ఓకేనా, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్వశ్చన్ ఫర్ టుడే. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టాపిక్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. మన యొక్క తారాయస్ ఏదైతే ఉందో దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు లభిస్తాయి. ఓకే, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు పేజ్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, సో సబ్స్క్రైబ్ అయ్యి దాంట్లో ఉన్నటువంటి పీడిఎఫ్స్ కూడా మీకు యాక్సెసిబుల్గా ఉంటాయి. అర్థమవుతుందమ్మా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అభ్యాసన ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.